జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను మీ షడ్రుచులు బై కిరణ్. మన ఛానల్లో ఎన్నో రకాల స్తోత్రాలు, లక్ష్మీ అష్టోత్తరం అంటూ, సహస్రనామాలంటూ, ఇక అన్ని దేవుళ్ళకి సంబంధించినవి కూడా మనం నేర్చుకున్నామండి. ఇకపై శ్రీమన్నారాయణీయం నేర్చుకుందాము. అయితే అంతకంటే ముందు అసలు తెలుగు మరియు సంస్కృత పదాల సరైన ఉచ్చారణ నియమాలైతే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ఎందుకు అంటే మరి ఆ ఉచ్చారణ తప్పులు లేకుండా మనం చదవాలి కాబట్టి మనం ఇప్పుడు ఆ ఉచ్చారణ నియమాలు తెలుసుకుందాము. అంటే ఏంటి, అసలు మాకు తెలుగు చదవటం రాదా అనుకోవద్దండి. మనం సున్నా అలాగే విసర్గ వచ్చినప్పుడు మరి అవి ఎలా పలకాలి అనేది ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. అది ఇప్పుడు మనం తెలుసుకుందాము. అదేంటండి సున్నా చదవటం ఏంటండి అని అనుకోవచ్చు. సున్నా అనేది మనం స్వతంత్రంగా చదవం కదా. అంటే చదివేటప్పుడు సున్నా అని మనం పలకం కదండి. అం కం అట్లా ఏదైనా కూడా మనం ఒక పక్కన ఉన్నదాన్ని బట్టి మనం చదువుతూ ఉంటాం అన్నమాట. అయితే మరి ఇక దాంట్లో తెలుసుకునేది ఏంటి అని అనుకోవద్దు. ఉత్తర భాగం అంటే మరి ఒక వర్డ్ ఇప్పుడు కమ్ ఉందనుకోండి, దాని పక్కన మళ్ళీ వచ్చే లెటర్ని బట్టి ఈ సున్నాని మనం పలకటం అనేది, అలాగే విసర్గని పలకటం అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే చిన్న చిన్న మిస్టేక్స్తో ఈ లలితా సహస్రనామం కానీ, భగవద్గీత ఇలాంటివన్నీ కూడా మనం ఉచ్చారణ దోషాలు అనేవి మనం చేస్తూ ఉంటాము. అయితే ఈ ఒక్క వీడియోలో మనం ఇవన్నీ నేర్చుకుంటే ఇక ఎలాంటి శ్లోకాలైనా సరే మనం తప్పులు లేకుండా చక్కగా చదవగలుగుతామన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఆ నియమాలు ఏమిటి, ఏది వస్తే ఏం చదవాలి అనేది తెలుసుకుందాము. సున్నాకి పక్కన ఖా వర్గ అక్షరాలు అంటే క, ఖ, గ, ఘ, ఇన్ని ఇవన్నీ వచ్చినప్పుడు మరి దాన్ని ఇన్యాగా మనం చదవాలన్నమాట. అంటే ఎగ్జాంపుల్గా సంఘటన అనేది వస్తే అక్కడ మకారం పలకూడదండి, సం అనేది పలకూడదు, సంఘటన అని మనం చదవాలన్నమాట. అలాగే చవర్గం అంటే చ, ఛ, జ, ఝ వస్తే కనుక ఇన్య సౌండ్తో మనం చదవాలి. ఉదాహరణకి సంజయ అని అనేది వచ్చిందనుకోండి, సంజయ అనేది మనం చదవాలన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే అంటే అమ్మో ఎన్ని ఉంటాయా అనుకోవద్దండి, చాలా ఈజీ అనమాట. కక్క గగ్గ వస్తే ఇంజ, చ జ వస్తే ఇని, ఇట్లా చదువుకోవాలన్నమాట. ఆ తర్వాత మరి ఇంకేంటండి, టా ఠా డా ఢ టా వర్గం కనుక వస్తే ఉన్న అని మనం చదవాలన్నమాట. ఎగ్జాంపుల్గా పాండవ అని ఉందనుకోండి, పాం అని చదవకూడదు, పాండవ అని చదవాలన్నమాట. అలాగే తా వర్గం తాత దధ, లాస్ట్లో ఏముందండి, నా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చదవాలి, తాత దధాలో ఏది వచ్చినా కూడా చదవాలన్నమాట. సంధాన అని ఉందనుకోండి, సంధాన అని చదవాలి. ఇక మనకి మిగిలింది ఏంటి, పావర్గం పప్ప బబ్బ. ఇక నాలుగోది ఏంటండి, మ. కాబట్టి ఇక్కడ పప్ప బబ్బాలు వస్తే కనుక మ చదవాలి. సంభావితవ్య అంటే పక్కన భా ఉంది కాబట్టి సంభావితవ్య, సం అని పలకాలన్నమాట. అలాగే ఒత్తులు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు వచ్చేసరికి ఇవి పాప బాబ్బమ ఇవి అనుకున్నాము. ఒత్తులు అంటే క్షా ఒత్తు, మరి యా ఒత్తు, ఇట్లా ఒత్తులు ఏమన్నా వస్తే కనుక మరి ఆ 5వ అక్షర శబ్దాన్ని మనం చదవాలి. సంక్షోభ ఉంది కదండి, ఇక్కడ సంక్షోభ అని మనం చదవాలన్నమాట. అలాగే సంన్యాస అని చదవకూడదు, సన్యాస, నాకి నా ఒత్తు ఇచ్చేసేయాలన్నమాట. సన్యాస, సంక్షోభ, సంక్షోభ, సన్యాస, ఇలా మనం ఒత్తులు వచ్చినప్పుడు పూర్ణాన్ని ఇలా చదవాలి. ఇక పాప బాబ్బమ అయిపోయినాయి కదండి. ఇక యా నుంచి హా వరకు ఏది వచ్చినా కూడా అని చదవాలి. ఎగ్జాంపుల్గా సంయత అని ఉందనుకోండి, ఇక్కడ మనం చదివేటప్పుడే తెలిసిపోతుంది, సంయత. సంహార మనం చదివేటప్పుడే
అనేది వస్తుందన్నమాట. ఇక యా నుంచి హా వరకు ఏది ఉన్నా కూడా అలా చదవాలి. ఇది మరి సున్నా ఎలా పలకాలి అనే విషయం మీద మనం తీసుకోవాల్సినటువంటి విషయాలన్నమాట. ఇక ఒత్తులు ఏముందండి, మరి అమ్మ అట్లా చదువుతాం కదా అనుకోవద్దు. హ అక్షరం కింద అణ, నా, మా ఒత్తులు కనుక వచ్చినప్పుడు ఉచ్చారణలో మనకు డిఫరెంట్ వస్తుందన్నమాట. మరి అది ఎట్లా అంటే ఒత్తు ముందు చదవాలి, ఆ తర్వాత అక్షరం అనేది చదవాలన్నమాట. బ్రహ్మ అంటాం మనం జనరల్లీ, కానీ బ్రహ్మ అనేది పలకటం తప్పు, బ్రహ్మ అని చదవాలి. అలాగే ప్రహ్లాద అనకూడదు, ప్రహ్లాద అని చదవాలి. మరి గృహ్ణాం అని చదవాలి, గృహ్ణం కాదు గృహ్ణాం. ఇట్లా హాకి అణ, నా, మా ఒత్తులు వచ్చినప్పుడు ఒత్తు ముందు చదివి ఆ తర్వాత అక్షరాన్ని అయితే మనం ఉచ్చారణ చేయాలి. ఇది రెండవ నియమం అన్నమాట. ఇక మూడవది విసర్గాని ఎలా పలకాలి అనే విషయానికి వస్తే, విసర్గ పక్కన అంటే కుడివైపును వచ్చే వాటిని బట్టి మనం విసర్గ అనేది పలకటము ఉంటుంది. అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం. విసర్గ పక్కన క ఖ గనక వస్తే వాటిని ఒత్తు పలకాలన్నమాట. ఖ ఇక్కడ విసర్గాని ఆఫ్ విసర్గాగా పలికేసి కాకి ఒత్తు అనమాట. మరి మామూలు కావస్తే కాకి కావొత్తు, ఖా గనక వస్తే ఖావొత్తు, ఇలా మనం పలకాలన్నమాట. అది పలికేటప్పుడు మరి గట్టిగా పలకాలి, నాలుక మొదటి భాగంతో గట్టిగా పలకాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శ్లోకంలో చూస్తే నోచే జీవాహ కథం అని ఉంది. దాన్ని మనం ఎలా పలకాలి అంటే నోచే జీవాహ కథం, విసర్గాని ఆఫ్ విసర్గా పలకాలన్నమాట. ఇక ప గనక వస్తే ఎఫ్ సౌండ్ రావాలి. ఫ్ మనము ఏదైనా ఒక గొట్టం ఊదినప్పుడు, పొయ్యి ఊదేటప్పుడు గొట్టం ఊదుతాం కదా, అది ఎలా వస్తుంది, ఫ్ ఆ సౌండ్ రావాలన్నమాట. ఫలహ పారిజాత అని ఉందనుకోండి, ఫలఫ్ పారిజాత. ఇది ప వచ్చినప్పుడు విసర్గా ముందు చదవాల్సిన విధానం. ఇక ష ఇలా వస్తే ఏం చదవాలి అంటే ఆ ఒత్తు పెట్టేయాలి. సా ఉందనుకోండి, సాకి సా ఒత్తు కలపాలి. షా ఉందనుకోండి, షాకి షా ఒత్తు కలపాలి. ఇలా ఏ అక్షరం అయితే ఉందో దానికి అదే ఒత్తుని మనం కలిపి చదవాలి. మనం నార్మల్గా తెలుగులో మన తెలుగు రాష్ట్రాల్లో ఏం చేస్తామండి, మెలిక శాని శాగా చదువుతాం, కానీ సంస్కృతంలో వచ్చేసరికి దాన్ని షాగా చదవాలి. అలాగే ష కుంటి షాని సా, ఇలా మనం పలకాలన్నమాట. ఇక దాని ముందు వచ్చే విసర్గను ఆఫ్ విసర్గాగా మనం పలుకుతూ ఆ అక్షరాల యొక్క ఒత్తులను మనం ఇక్కడ కలపాలి. ఉదాహరణకి నమః శివాయ, నమః శివాయ అని ఉందనుకోండి, నమః శివాయ. రామః పరతి, రామః కరోతి. మరి ఇదండి సంస్కృత పదాల సరైన ఉచ్చారణ నియమాలు. మీ అందరికీ కూడా బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేశారు అంటే నేను వెంటనే వాటికి రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక మరి తర్వాత వీడియో నుంచి మనం శ్రీమన్నారాయణీయం నేర్చుకుందాము.